అమ్మ నమస్తే, మీ పేరు? సుభద్ర. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లో హౌస్ వైఫ్ నండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రకాష్ నగర్ సెంటర్, తెల్లకోరి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉంటున్నారు? మేము 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల నుంచి మాకు ఇంతవరకు ఏది అనేది జరగలేదు. ఈయన వచ్చిన తర్వాత చాలా బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పట్టాలేంటి ఏదేంటి మొదటి నుంచి అయినా సరే ఈయన వచ్చిన తర్వాత చాలా బాగా జరిగింది. అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తున్నారు. అంతకుముందు మనకు పార్టీ అప్పుడు వచ్చింది కదా, ఒక 5 ఏళ్లలో జరిగిపోయేది. తర్వాత వచ్చినప్పుడు కూడా చాలా బాగా చేశారు. ఏదైనా సరే పేదవాళ్ళకంటే చేయటం కానీ, ఏదైనా రోడ్లు కానీ ఏదైనా చేయటంలో మనకి ఇది. నాకు హైదరాబాద్లో కూడా రేషన్ కార్డు వచ్చింది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ కూడా నాకు రేషన్ కార్డు వచ్చింది చాలా వరకు. కానీ ఆయన వచ్చి తీసేశారు, కానీ ఈయన మాత్రం తీయలేదు. జగన్, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనంతా ఇదే అదేలు, కానీ వీళ్ళంతా మంచిగా లేరు. ఇక్కడ ఇప్పుడు మార్పు కనిపిస్తుంది 10 నెలల కాలంలో మీ ప్రాంతంలో? మార్పు ఉందండి, చాలా వరకు మార్పు ఉంది మాలో. ఎందుకంటే మాకు చేయటం కానీ ఏదైనా సరే చాలా బాగా చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారా పట్టాలు? అసలు టీడీపీ సానుభూతి పరులు అలా అని భేదం ఏం లేదండి, భేదం ఏం పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరికీ కొన్ని వేల మందికి ఇస్తున్నారు ఇప్పుడు మాకు పట్టాలు. కానీ ఎన్నో రోజులు లేనిది ఇది ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఉన్న నాయకులు మీరు ఎప్పుడు అడగలేదు ఇలా పట్టాల గురించి? అడిగినా కూడా వాళ్ళు ఇదిగో అదిగోని అని అంటున్నారండి, అదిగో ఇదిగో అంటున్నారు, కానీ ఇంత క్లియర్గా మాకు చేయలేదు, ఎప్పుడు చేయలేదు ఇంత క్లియర్గా. కానీ ఈయన చేసింది, మేము బ్రతుకున్నన్ని రోజులు, మా కోటక్కున్నన్ని రోజులు వీళ్ళకే కంపల్సరీగా. మా ఇంట్లో ఓట్లు మేము మొదటి నుంచి ఈయనకే వేసేది. మా వారు చనిపోయారు, అయినా సరే మా పిల్లలు మావి సార్కేనికి, చంద్రబాబు నాయుడు గారికి మేము బ్రతుకున్నన్ని రోజులు. ఈరోజే మరి మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన కూడా చేశారు నారా లోకేష్ గారు. సంవత్సరంలో కట్టి మీ అందరికీ నేను వైద్య సేవలు అందిస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అది కూడా అవుతుందండి, అది కూడా నెరవేరుతుందండి, అది కూడా కంపల్సరీగా నెరవేరుతుంది. ఆయన ఉన్నారు అంటే చేస్తారంటే కంపల్సరీ చేస్తారు, చేయకుండా మాత్రం ఉండరు, అది చేసే తీరుతారు. ఎందుకంటే ఆ నమ్మకం అనేది నేను చూస్తున్నా, నేను ఓటేసిన కానీ చూస్తున్నా ఆయనకి, అది కంపల్సరీగా నెరవేరుతుంది. కంపల్సరీగా ఆయనే రావాలా, మేము బ్రతుకున్న రోజులు ఆయనే రావాలా చెప్తున్నాను కదా నేను. ఇంకా తర్వాత మన చేతిలో అనేది లేదు, భగవంతుడి చేతిలో ఉంది ఏదైనా సరే. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్ అండి. మా పేరు మల్లేశ్వరి అండి, ప్రకాష్ నగర్ నుంచి. మేము చాలా 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఉన్నాం. అప్పటి నుంచి నీటిలో అలా ఉండేవాళ్ళు, కానీ ఎవరో సరిగ్గా చేయలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రోడ్లు వేసారు, ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు వచ్చి మాకు పట్టాలు ఇచ్చారు. అతను వచ్చాక మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. జగన్ అని చెప్పి మాకు ఏ పని జరగలేదు. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం. మాకు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల మట్టి కోరుకుంది, ఇప్పుడు నెరవేరింది, పట్టాలు వచ్చినాయి, మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. అమ్మ గతంలో ఏం చెప్పేవారమ్మా మీకు పట్టాల విషయం? చెప్తే మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇస్తాం అనేవారు, అంటే అంతేగాని ఏనాడు కూడా చేయలేదు. ఇప్పుడు మాత్రం అన్న సంవత్సరం లోపే నెరవేర్చారు. అందరికి ఇస్తున్నారా పట్టాలు? మరి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. అంటే ఇక్కడ ఒక టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇస్తున్నారు? ఏమీ లేదమ్మా, పార్టీ ఫీలింగ్ లేకుండా అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నారు. మేము ఉన్నంతకాలం అతనికే ఓటేస్తాం. మార్పు కనిపిస్తుంది ఆయన గెలిచిన తర్వాత? మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఎప్పటికి కూడా అతను చేసిన మేలు మర్చిపోం, ఎప్పటికీ అతనికే ఓటేస్తాం. ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ, ఏ విధంగా చేశారు ఏర్పాట్లు ఇవన్నీ కూడా? లోకేష్ గారు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? చాలా బాగా చేశారు, చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ సమానంగా చూశారు, చాలా బాగా చేశారు. ఊహించారు లోకేష్ గారు మీ చేతికి పట్టా అందిస్తారా? అతనే అసలు అనుకోలేదు, ఎవరో ఇస్తారనుకున్నాం, కానీ అతనే దగ్గరుండి స్వయంగా ఇస్తారనుకోలేదు. చాలా బాగా ఇచ్చారు, చిన్న పెద్ద. మరి చూడలేదు, చీర జాకెట్ ప్యాంటు చట్ట అన్నారు, మేము అది చూడలేదు. పసుపు కుంకుమ గాజులు. ఎప్పటికీ కూడా మేము ఉన్నంతకాలం అతనే గెలిపిస్తాం. ఓటు అతనిదే మా ఓటు. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? మొహమ్మద్ రెహానా బేగం అండి. ఏం చేస్తుంటారమ్మా? నేను టీచర్గా జాబ్ చేస్తాను. టీచర్ అమ్మా మీరు? మరేంటమ్మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు, ఈరోజు మీకు వెలపట్టాలు అందించారు, అసలు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము అసలు అనుకోలేదు, ఎందుకంటే 10 ఏళ్ల నుండి మేము ఉంటున్నాం, కానీ ఇళ్ళ పట్టాలు వస్తాయని అనుకోలేదు. ఎప్పుడు స్థలాలు తీసేస్తారని అంటుంటే చాలా బాధపడేవాళ్ళం. కలలా ఉంది నిజంగా, చాలా సంతోషంగా ఉంది. అంటే గతంలో కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అర్హులు కారు మీరు, ఈ స్థలాలన్నీ కూడా తీసేసుకుంటుంది గవర్నమెంట్ అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు మీకు ఏమనిపించేదమ్మా అసలు? చాలా బాధేసేదండి, ఎందుకంటే లోన్ తీసుకొని లోన్ తీర్చి కష్టార్జితం అంతా దాన్ని పే చేసేవాళ్ళం కదా, కష్టార్జితం ఇలా అయిపోయింది కదా అని బాధేసేది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ పార్టీ భేదాలు ఏమన్నా చూపిస్తున్నారా, లేదంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తున్నారా లోకేష్ గారు?
అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారండి. భేదాలంటూ ఏం లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆ ప్రాంతంలో అన్న? 10 ఏళ్ళ నుండి ఉంటున్నామండి. మరి గతంలో నాయకులు ఎవరు చెప్పలేదా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తాం మమ్మల్ని గెలిపించండి అనే మాటలు ఏమైనా వినిపించే గతంలో? ఎవరు చెప్పలేదండి. మరి లోకేష్ గారు ఏ టైంలో మీ దగ్గరకు వచ్చి ఈ హామీని మీకు ఇచ్చారు అసలు ఇళ్ళ పట్టాలు ఇస్తామని? ఇంతకుముందు చెప్పారండి, విన్నాము. ఈసారి చేశారు, చాలా హ్యాపీగా ఉంది. టీచర్గా చెప్పండి, విద్యాశాఖ మంత్రికి ఎలా పనిచేస్తున్నాడు ఈయన? బాగుందండి, అది కూడా బాగుంది, నచ్చింది. నెక్స్ట్ నా ఓటు లోకేష్ గారికి. లోకేష్ గారు